మీరు అవెంజర్ టవర్ మీద ఉంటారు. న్యూయార్క్ సిటీ మొత్తం కనిపిస్తుంటది. ఐరన్ మ్యాన్ సూట్స్ కనిపిస్తుంటాయి. డిస్నీ ప్లస్ థియేటర్ లో ఉన్నట్టే ఉంటది. ఆల్మోస్ట్ మనకి థియేటర్ లో లైట్లు ఉన్నట్టు, సీట్స్ ఉన్నట్టు అన్ని కనిపిస్తుంటాయి. బేసికలీ మనకి జెట్ ఇంజిన్ ఎట్లా ఉంటుంది, ఎయిర్ ఫ్లో ఎట్లా ఉంటుంది, చాలా ఫన్ ఉంది. మ్యూజిక్ ఒకటి ఒక నెక్స్ట్ లెవెల్ ఎనర్జీల కింద అయితే ఉంటుంది. మూన్ వచ్చి ఎర్త్ చుట్టూ తిరుగుతుంది అండ్ ఎర్త్ వచ్చి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంటుంది, ఇన్ఫ్లో ఎట్లా ఉంటుంది, అవుట్ ఫ్లో ఎట్లా ఉంటుంది. మీరు చెయ్యి ఆ హ్యూమన్ బాడీ మీద ఎక్కడ పెడితే ఆ హ్యూమన్ బాడీ దగ్గర అక్కడ ఏ పార్ట్స్ ఉంటాయి అనేది అయితే చూపిస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి యాపిల్ విజన్ ప్రో. దీన్ని నేను ఆల్మోస్ట్ ఒక 20 days నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ 20 daysలో ఈ విజన్ ప్రోలో నేను మల్టిపుల్ యాప్స్ని అయితే ట్రై చేశాను. ఈ అన్ని యాప్స్లో నాకు బాగా నచ్చిన ఒక 10 యాప్స్ని నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. యాపిల్ విజన్ ప్రోలో విజన్ యాప్ స్టోర్లో మనకి ఆల్మోస్ట్ 700+ యాప్స్ అయితే ఉన్నాయి. సో ఈ 700+ యాప్స్ కూడా మనకి యాపిల్ విజన్ ప్రో కోసం అని చెప్పి డెడికేటెడ్ గా డిజైన్ చేశారు. ఒకవేళ మీకు ఈ 700+ యాప్స్ లో గనక మీకు కావాల్సిన యాప్ లేకపోతే గనక మనకి కంపాటబుల్ యాప్స్ అయితే ఉన్నాయి. సో ఈ కంపాటబుల్ యాప్స్ అనేవి మనకి ఐఫోన్ కి లేదా ఐప్యాడ్ కి డిజైన్ చేశారు. సో అవి మనకి దీనిలో కూడా కంపాటబుల్. సో ఈ కంపాటబుల్ యాప్స్ ఏవైనా సరే మీరు ఈ విజన్ ప్రో లో డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో మనకి విజన్ ప్రో లో ఉండే ఎక్స్పీరియన్స్ అయితే ఏముండదు. మీరు ఐఫోన్ లో కానీ లేదా ఐప్యాడ్ లో కానీ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు విజన్ ప్రో లోనే ఉంటుంది. సో నేను కంపాటబుల్ యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు నాకు అంత లుక్ అండ్ ఫీల్ అయితే బాగాలేదు యాక్చువల్లీ. కానీ మీరు ఎప్పుడైతే విజన్ ప్రో కోసం డెడికేటెడ్ గా డిజైన్ చేసిన యాప్స్ లో మాత్రం ఎక్స్పీరియన్స్ వచ్చి నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇప్పుడు నేను చూపించే ఈ 10 యాప్స్ కూడా మనకి ఎడ్యుకేషనల్ పర్పస్, సంథింగ్ లైక్ మనకి సోలార్ సిస్టమ్ గురించి లేదా హార్ట్ గురించి, హ్యూమన్ బాడీ గురించి, డిఫరెంట్ మెషిన్స్ గురించి, కొన్ని ఫిట్నెస్ యాప్స్ ఉన్నాయి, అట్లాగే మనకి కొన్ని గేమ్స్ యాప్స్ ఉన్నాయి, అట్లాగే మనకి కొన్ని మూవీ ఎక్స్పీరియన్స్ యాప్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి యాప్స్ అన్ని నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో నేను ఇది రికార్డ్ చేసినప్పుడు నేను ఓన్లీ 720pలో రికార్డ్ చేయగలను. మనకి అదే హైయెస్ట్ రికార్డింగ్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది ఇందులో. సో మీరు మేబీ స్క్రీన్ లో చూసేటప్పుడు మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు, అంటే క్వాలిటీ వైజ్ అంత గుడ్ లుకింగ్ ఉండకపోవచ్చు. కానీ మీకు ఇందులో చూసినప్పుడు మీకు ఆల్మోస్ట్ అది 4K లో కనిపిస్తుంది కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే యాప్ వచ్చేటప్పటికి దాని పేరు ఎక్స్ప్లోరింగ్ మార్స్. నాసా రోవర్స్ ఉంటాయి కదా, ఈ రోవర్స్ ని ఎక్స్ప్లోర్ చేయడము. సో నాసా వాళ్ళు మనకి ఈ రోవర్ ని మార్చ్ 2020లో అయితే మార్స్ లో ప్రవేశపెట్టారు. ఈ మెషిన్ లో ఉన్న ప్రతి ఇండివిజువల్ పార్ట్ ని మీరు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మీరు ఈ మెషిన్ ని కొంచెం చిన్న సైజ్ చేసుకుని చూసుకోవచ్చు, లేదా మనకి బాగా లైక్ 100% పెంచుకుంటే కనుక ఆల్మోస్ట్ మన రూమ్ సైజ్ అయితే ఉంటుంది. అండ్ ఈ యాప్ లో ఉన్న ప్రతి పార్ట్ గురించి మీరు తెలుసుకోవచ్చు. మీకు ఒకవేళ వీల్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీల్ సైజ్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, ఈ వీల్ ఏ మెటీరియల్ తో చేశారు, ఈ వీల్ యొక్క యూజ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మనకి డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తారు. ఈ మెషిన్ లో ఉన్న కొన్ని కెమెరాస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ కెమెరా యొక్క మెగాపిక్సెల్ ఎంత, అండ్ ఈ కెమెరాలో అపర్చర్ ఎంత ఉంది, అండ్ ఈ కెమెరాలో వెయిట్ ఎంత ఉంది, పవర్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ రోవర్ మొత్తానికి ఎంత పవర్ ఎఫిషియన్సీ ఉంది, ఎంత పవర్ స్టోర్ చేసుకోగలదు, అండ్ ఈ పవర్ ని ఎట్లా కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలుస్తాయి. డిఫరెంట్ సెన్సార్స్ ఉంటాయి ఈ రోవర్ మీద. సో ఈ సెన్సార్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఇది కొన్ని శాంపుల్స్ ని కలెక్ట్ చేస్తుంది. మనకి మార్స్ కి వెళ్ళిన తర్వాత అందులో వాటర్ ఉందా, లేకపోతే మనకి ఆ శాండ్ లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనకు ఒక డ్రిల్లర్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ డ్రిల్లర్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అండ్ దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్ అయితే పక్కన ఇస్తా ఉంటాడు. సో ఈ వెహికల్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. పక్కన ఉన్న ఒక చిన్న రాడ్ గురించి తెలుసుకోవాలనుకున్నా, రాకర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, వెయిట్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి వీళ్ళు ఈ యాప్ లో ఓన్లీ మార్స్ 2020లో లాంచ్ చేసిన రోవర్ ని మాత్రమే ఇంక్లూడ్ చేశారు. బట్ వీళ్ళు ఈ యాప్ లో ఫ్యూచర్ లో వచ్చేటప్పటికి మల్టిపుల్ రోవర్స్ ని, అంటే మనకి మూన్ మీదకి పంపించిన రోవర్స్ ని, అట్లాగే మనకి మార్స్ కి పంపించిన రోవర్స్ ని, ఇట్లాంటి అన్నిటిని తీసుకొచ్చి మనకి యాప్ లో అయితే ఇంక్లూడ్ చేస్తా అన్నారు. ఎవరైతే మీరు స్పేస్ సైంటిస్ట్ కానీ లేకపోతే స్పేస్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యాప్ వచ్చేటప్పటికి చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ యాప్ పేరు వచ్చేటప్పటికి ఇన్సైట్ హార్ట్. కంప్లీట్ గా ఇది స్టూడెంట్స్ అయితే టార్గెట్ చేసింది. మీరు ఒకవేళ 5th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ మీరు మెడిసిన్ చదివే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ యాప్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ యాప్ మొత్తం మనకి హార్ట్ గురించి, హార్ట్ ఫంక్షనింగ్ గురించి, హార్ట్ మనకి హెల్దీగా ఉన్నప్పుడు ఎన్ని బీట్స్ పర్ సెకండ్ ఉంటుంది, అండ్ ఆ హార్ట్ బీట్ జరిగేటప్పుడు మనకి బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంటుంది, ఇన్ఫ్లో ఎట్లా ఉంటుంది, అవుట్ ఫ్లో ఎట్లా ఉంటుంది, బ్లడ్ వెయిన్స్ ఉంటాయి కదా. సో ఈ బ్లడ్ వెయిన్స్ లో నుంచి మనకి బ్లడ్ వెళ్ళడం అండ్ ఏ వెయిన్స్ లో నుంచి బయటకు వస్తుంది, హార్ట్ కి ఒకవేళ ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తే కనుక ఎట్లాంటి హార్ట్ బీట్ ఉంటుంది, దాన్ని బీట్స్ ఎంత వరకు తగ్గిపోతుంది అన్న డీటెయిల్స్ గురించి. మీకు ఒకవేళ హార్ట్ లోపల ఏం జరుగుతుందో తెలియాలంటే కనుక డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట, చెక్ మార్క్స్ ఉంటాయి. సో ఈ చెక్ మార్క్స్ చెక్ చేస్తా ఉంటే కనుక బ్లడ్ మీద ఉన్న నర్వ్స్ ఉంటాయి కదా, అవి తీసేయాలనుకుంటే తీసేయచ్చు, లేదు బ్లడ్ మీద ఉన్న నర్వ్స్ తో పాటు చూడాలి
చూడాలనుకుంటే చూడొచ్చు. హార్ట్ లో కొన్ని పార్ట్స్ రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు హార్ట్ లోపల మనకి డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి కదా, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఆర్టికల్ అండ్ లెఫ్ట్ ఆర్టికల్ ఐ థింక్ అనుకుంటా. ఈ వీటి గురించి కూడా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లోపలికి మనకి బ్లడ్ వెళ్ళిన తర్వాత మనకి లోపల ఉన్న నర్వ్స్ ఎట్లా ఎక్స్పాండ్ అవుతాయి, ఎట్లా కాంట్రాక్ట్ అవుతాయి, ఈ డీటెయిల్డ్ గా కూడా మనకి హార్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఈ హార్ట్ ఇమేజ్ కూడా ఎంత క్వాలిటీ ఇమేజ్ చూపిస్తున్నారో మీరు ఇక్కడైతే చూడొచ్చు. మీరు ఈ హార్ట్ ని ఒక డైరెక్షన్ లో కాదు, మీరు మల్టిపుల్ డైరెక్షన్స్ లో మీరు రొటేట్ చేసి మీరు హార్ట్ ఏ యాంగిల్ లో చూడాలనుకుంటున్నారు అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మన బాడీలో నుంచి హార్ట్ లోకి బ్లడ్ ఎట్లా ఫ్లో అవుతుంది అండ్ హార్ట్ లో నుంచి మళ్ళీ బయటికి ఎట్లా బ్లడ్ ఫ్లో అవుతుంది అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకి హార్ట్ ఇన్సైడ్ యాప్. సో ఇది కంప్లీట్ గా మనకి ఫ్రీ, దీనికి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యాప్ వచ్చి మనకి జిగ్ స్పేస్. ఈ యాప్ మోస్ట్లీ మనకి మెకానికల్ స్టూడెంట్స్ గురించి టార్గెట్ చేసింది. చాలా వరకు ఈ యాప్ లో మెషిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జెట్ ఇంజన్ ఎట్లా ఉంటుంది అండ్ జెట్ ఇంజన్ మనకి ఎట్లా వర్క్ అవుతుంది, జెట్ ఇంజన్ లో మనకి ఎయిర్ ఫ్లో ఎట్లా ఉంటుంది, ఈ జెట్ ఇంజన్ సైజ్ ని మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు బేసికలీ. అండ్ మీరు కావాలంటే కనుక ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో మీరు ఈ జెట్ ఇంజన్ ని రొటేట్ చేసుకోవచ్చు. ఈ జెట్ ఇంజన్ ఒకటేనే కాదు, మనకి డిఫరెంట్ మెషిన్స్ అయితే ఉన్నాయి ఈ యాప్ లో. సో ఏ మెషిన్ అయినా మీరు సేమ్ ఒకేలా కంట్రోల్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ జెట్ ఇంజన్ లో మీరు కావాలంటే కనుక డిఫరెంట్ పార్ట్స్ ని మీరు కావాలంటే మీ చేతులతో మీరే తీసేయచ్చు అనమాట. ఫైర్ ఎట్లా వర్క్ అవుతుంది, అది ఎంత స్పీడ్ గా రన్ అవుతుంది, సో మీరు కావాలంటే కొన్ని పార్ట్స్ ని తీయొచ్చు, మళ్ళీ పెట్టచ్చు అనమాట. 3D లో వచ్చినప్పటికి చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు దీన్ని ఎక్స్పాండ్ చేస్తుంటే ఆల్మోస్ట్ మన రూమ్ సైజ్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఎవరైనా స్టూడెంట్స్ కి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కనుక మీరు దీని మీద ఈ స్క్రీన్ మీద మీకు అనోటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే విచ్ మీన్స్ మీరు ఈ స్క్రీన్ మీద మీరు డ్రాయింగ్ కూడా గీయచ్చు. అంటే సంథింగ్ లైక్ మీరు ఒకవేళ ఎయిర్ ఫ్లో చూపించాలనుకుంటున్నారు అనుకోండి, ఎయిర్ ఫ్లో సైడ్ యారో గీయాలనుకున్నా గీయచ్చు బేసికలీ. సో అలా మీకు మీ స్టూడెంట్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇందులో మనకి జెట్ ఇంజన్ ఒకటే కాదు, ఇందులో మనకి F1 ఫార్ములా రేస్ కార్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు యాక్చువల్ రేస్ కార్ ని మీరు ఇంట్లో పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అండ్ దీని సైజ్ కూడా మీరు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. F1 ఫార్ములా రేస్ కార్ ది మీరు కావాలంటే వీల్స్ అన్నిటిని మీరు రిమూవ్ చేయొచ్చు, కావాలంటే ఇంజిన్ ని రిమూవ్ చేయొచ్చు, మనకి సీట్ ఉంటుంది కదా, సో ఆ సీట్ ని రిమూవ్ చేయొచ్చు. సో వీటన్నిటిని మీరు ఇండివిజువల్ గా రిమూవ్ చేసి పెట్టచ్చు. అండ్ ఇవి రెండనే కాదు, మనకి ఇందులో చాలా మెషిన్స్ ఉన్నాయి. సంథింగ్ లైక్ మనకి డ్రోన్స్ ఎట్లా వర్క్ అవుతాయి, అట్లాగే మనకి స్పేస్ కి సంథింగ్ లైక్ ఇప్పుడు మీరు మూన్ కి ఏదైనా శాటిలైట్ పంపించారనుకోండి, ఆ శాటిలైట్ డెమో ఎట్లా జరుగుతుంది అంటే మనకి శాటిలైట్ ల్యాండ్ అయిన తర్వాత ఏ పార్ట్స్ ఓపెన్ అవుతాయి. జనరల్ గా అంటే సోలార్ ప్యానల్స్ ఓపెన్ అవుతాయి, రైట్? సోలార్ ప్యానల్స్ ఓపెన్ అవడము, ఆ ప్యానల్స్ ని మీరు తీసుకుని ఆ ప్యానల్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు కలెక్ట్ చేయొచ్చు. అండ్ నాకు ఈ యాప్ వచ్చేటప్పటికి చాలా బాగా నచ్చింది. మోస్ట్లీ నాకు తెలిసి మెకానికల్ స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది. ఇట్లాంటి ఎడ్యుకేషన్ యాప్స్ ఉండడం వల్ల నాకు తెలిసి మీరు ఏదైనా కాన్సెప్ట్ స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కనుక చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈవెన్ నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా మనకి ఏదైనా కాన్సెప్ట్ చెప్తుంటే వాళ్ళకి మనకు అర్థం అవ్వదు, ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది, మనకు అర్థమయ్యేది ఇంకో రకంగా ఉంటుంది. కానీ మనకి ఎప్పుడైతే ఇట్లాగా 3D మోడల్లో ఇట్లా డయాగ్రమాటికల్ గా చూపించినప్పుడు మనకి చాలా బాగా అర్థం అవుతుంది అనమాట. సో నాకు ఇది చూసిన తర్వాత ఆల్మోస్ట్ జెట్ ఇంజిన్ ఎట్లా వర్క్ అవుతుంది, ఈ రేస్ కార్ యొక్క పార్ట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ మనకి చాలా బాగా అర్థం అవుతుంది. 4th యాప్ వచ్చేటప్పటికి వయాగర్. ఈ యాప్ వచ్చేటప్పటికి నాకు నిజంగా చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. మనకి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్స్ ని ట్రాక్ చేయడం కోసం అని చెప్పి రాడార్ ఉంటుంది కదా, వీళ్ళు నాకు తెలిసి ఆ రాడార్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వీళ్ళు 3D ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న రాడార్ ఉంటుంది కదా, సో ఈ రాడార్ లోకి వచ్చిన ఫ్లైట్ ఏదైనా సరే మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. అది కూడా మీరు 3D మోడల్ లో చూడొచ్చు. అండ్ మీరు ఈచ్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ని జస్ట్ మీరు ఫ్లైట్ మీద ట్యాప్ చేయగానే మనకి దీని సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి, ఎంత ఆల్టిట్యూడ్ లో రన్ అవుతుంది అండ్ ఎంత ఫాస్ట్ గా వస్తుంది అండ్ ఏ రన్వే మీద దిగుతుంది, సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి కంప్లీట్ గా 3D ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా బిజీ ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, ఒకేసారి మనకు ఆల్మోస్ట్ ఒక 5 to 10 ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటాయి ఇన్ అండ్ అరౌండ్ ఆ సర్కిల్ లో. సో ఆ 5 to 10 ఫ్లైట్స్ ని కూడా మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. నేను ఈ ఫ్లైట్స్ ని ఆల్మోస్ట్ 3 ఎయిర్పోర్ట్స్ నుంచి అయితే ట్రాక్ చేశాను. డాలస్ ఫోర్ట్ వర్త్ ఒకటి, SFO ఒకటి, LA లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ ఒకటి. ఈ 3 ఎయిర్పోర్ట్ లో నుంచి అయితే డేటా కలెక్ట్ చేశాను. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఆ ఎయిర్ స్పేస్ లోకి ఒకవేళ ఏదైనా ప్రైవేట్ జెట్ ఉంటే కనుక ఆ ప్రైవేట్ జెట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ రేడార్ లో మనకి ఏదైనా చాపర్ వెళ్తుంది అనుకోండి, ఆ చాపర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నాకు ఇది యాప్ చూడడానికి అయితే చాలా బాగుంది. దీని నుంచి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఐ డోంట్ థింక్ సో. మనకి ఏమి ఇన్ఫర్మేషన్ రాదు. కాకపోతే ఏంటంటే మనకి ఫ్లైట్ ల్యాండ్ అవడము, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడము అండ్ దాని రీడింగ్స్ అంటే స్పీడ్ అండ్ మనకి ఆల్టిట్యూడ్, ఈ రెండు మనకి ఎట్లా డిక్రీజ్ చేసుకుంటూ వస్తారు, ఎట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు, కైండ్ ఆఫ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు అండ్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఎట్లా డిక్రీజ్ చేసుకుంటూ వస్తారు. ఇవి రెండు చూడడానికి మాత్రం చాలా బాగున్నది యాక్చువల్లీ. 5th యాప్ వచ్చేటప్పటికి స్పేస్ విజన్. కిడ్స్ కి ఎడ్యుకేషన్ యాప్ అని చెప్పొచ్చు. మన ఎర్త్ గురించి కానీ లేకపోతే మూన్ గురించి కానీ మన సోలార్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే
అనుకుంటే కొంచెం వాళ్ళకి అర్థం కావడం కొంచెం కష్టంగా ఉంటుంది. మూన్ వచ్చి ఎర్త్ చుట్టూ తిరుగుతుంది అండ్ ఎర్త్ వచ్చి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనగానే కైండ్ ఆఫ్ చిన్నపిల్లలు కానీ లేకపోతే చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈవెన్ నాకు ఐ థింక్ 8th 9th క్లాస్ కి వచ్చేంత వరకు నాకు కాన్సెప్ట్ అర్థమయ్యేది కాదు. అంటే అర్థమయ్యేది కానీ బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఈ యాప్ వచ్చేటప్పటికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సోలార్ సిస్టమ్ మొత్తాన్ని మనకి 3D ఇమేజ్ లో అయితే చూపిస్తూ ఉంటాడు. ప్లానెట్స్ మొత్తం తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ. మూన్ వచ్చేటప్పటికి మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈచ్ ప్లానెట్ కి ఎంత డిస్టెన్స్ ఉందో చెప్తుంది అండ్ ఈచ్ ప్లానెట్ ఏ సర్కిల్ లో తిరుగుతుంది అంటారు. అంటే అన్ని మనకి ఇట్లా రౌండ్ గా తిరుగుతాయి కానీ కొన్ని వచ్చేటప్పటికి ఇట్లా కూడా తిరుగుతాయి రైట్. అట్లా తిరిగే ప్లానెట్స్ ఏంటి, ఎర్త్ ఒక రొటేషన్ చేసేటప్పటికి లేదా జూపిటర్ ఒక రొటేషన్ చేసే లోపు మనకి ఎర్త్ కానీ మార్స్ కానీ ఎన్ని రొటేషన్స్ చేస్తుంది అనేది మీరు కైండ్ ఆఫ్ రియల్ టైం చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ ఫాస్ట్ గా ప్లానెట్స్ మూవ్ అవ్వాలి అనుకుంటే కనుక మనకి జనరల్ గా టైం లైన్ కూడా వచ్చాడనమాట. సో మీరు టైం లైన్ అడ్జస్ట్ చేసే దాన్ని బట్టి ప్లానెట్స్ ఎంత స్పీడ్ గా తిరుగుతాయి లేదా ఎంత స్లోగా తిరుగుతాయి అన్న దాని గురించి డీటెయిల్ గా ఉంది. అండ్ అది కాకుండా ఏంటంటే ప్రతి ప్లానెట్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు. ఒకవేళ మీరు మార్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా ఒకవేళ మీరు ఎర్త్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా మూన్ గురించి తెలుసుకోవాలనుకున్నా కొంచెం డీటెయిల్ గా ఇచ్చాడు. మూన్ యొక్క వెయిట్ ఎంత, మూన్ యొక్క డయామీటర్ ఎంత ఉంది, ప్లానెట్స్ లో బిగ్గెస్ట్ ప్లానెట్ ఏది, స్మాలెస్ట్ ప్లానెట్ ఏది, సో తర్వాత ఇవి ఒక రొటేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని మనకి వీటి గురించి అయితే ఇచ్చాడు. అండ్ మరోవర్ అది కాకుండా మన ఎర్త్ గురించి స్పెసిఫిక్ ఏంటంటే ఎర్త్ కి మూన్ కి ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంది, అంటే ఎంత డిస్టెన్స్ లో ట్రావెల్ అవుతాయి అనేది ఒకటి. ఎర్త్ మీద ISS ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో అది మనకి ఎర్త్ చుట్టూ ఎంత స్పీడ్ గా తిరుగుతుంది అన్న డీటెయిల్డ్ గా కూడా మనకి యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ యాప్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది కూడా మనకి ఫ్రీ యాప్ అండ్ మోరోవర్ మనకి చాలా వరకు పిల్లలకైతే చాలా ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్ అనమాట. సో నేను అనుకోవడం అయితే ఫ్యూచర్ లో నాకు తెలిసి ఎడ్యుకేషన్ సిస్టమే మారిపోతుంది. జనరల్ గా పిల్లలకి నాకు తెలిసి ఇట్లా బోర్డు మీద గీసి చెప్పే కన్నా ఇట్లా చూపిస్తే కనుక ఒక్కసారి చూపిస్తే వాళ్ళకి కైండ్ ఆఫ్ అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది యాక్చువల్లీ. సో నాకు అదొకటి బాగా నచ్చింది. ఎడ్యుకేషన్ యాప్ వైజ్ నాకు తెలిసి విజన్ ప్రో లో చాలా బాగుంది యాక్చువల్లీ. నెక్స్ట్ యాప్ వచ్చేటప్పటికి కంప్లీట్ హార్ట్ ఎక్స్. ఇది కూడా మనకి ఎడ్యుకేషన్ యాప్. మోస్ట్లీ ఇది మనకి మెడికల్ స్టూడెంట్స్ కి అండ్ అట్ ద సేమ్ టైం మనకి సైన్స్ స్టూడెంట్స్ కి, ఎవరైతే మనకి నర్సింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. హ్యూమన్ బాడీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. మన ముందు ఒక హ్యూమన్ బాడీ పెడతాడు. సో మీరు చెయ్యి ఆ హ్యూమన్ బాడీ మీద ఎక్కడ పెడితే ఆ హ్యూమన్ బాడీ దగ్గర అక్కడ ఏ పార్ట్స్ ఉంటాయి అనేది అయితే చూపిస్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పెట్టారనుకోండి, మనకి హార్ట్ ఉంటుందని చూపిస్తున్నాడు. అండ్ తర్వాత హార్ట్ నుంచి నర్వ్స్ ఎట్లా స్ప్రెడ్ అవుతాయి ఆల్ ఓవర్ ద బాడీ, బోన్స్ ఎట్లా ఉంటాయి, బోన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మనకి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అది కాకుండా ఏంటంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు కదా, జనరల్ గా నాకు తెలిసి మెడికల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే నర్సింగ్ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ టీచ్ చేసేది ఇదే. చాలా మంది దగ్గర పేషెంట్స్ దగ్గర బ్లడ్ శాంపిల్స్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలనేది. సో ఇది మీకు రియల్ టైం ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు. సో బేసికల్ ఒక పేషెంట్ ఏమో మన ముందు కూర్చుని ఉంటాడు అండ్ డాక్టర్ పక్కన ఉంటుంది. మనకి ఒక్కొక్కటి తీసుకోమని చెప్తుంది అనమాట. ముందు మనకి ఒక క్లాత్ తీసుకుని ఇక్కడ రబ్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత మనకు ఒక సిరంజ్ ఉంటుంది. ఆ సిరంజ్ ని ఇక్కడ పోక్ చేసి మనల్ని బ్లడ్ తీసుకోమని చెప్తుంది. ఒక బాటిల్ లో తీసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఈ సిరంజ్ తీసి థ్రెడ్ కింద టై చేస్తారు కదా, దాన్ని రిమూవ్ చేయడము. సో ఇవన్నీ అనమాట, బ్యాండేజ్ చేయడం, ఇవన్నీ మనకి చూపిస్తుంది అనమాట రియల్ టైమ్ లో మనం చేస్తాం. సో ఇదొకటి నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. అండ్ ఈ యాప్ వచ్చి మనకి ఫ్రీ అయితే కాదు, ఇది ఆల్మోస్ట్ మనకి $40 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో నేను జస్ట్ ఈ రివ్యూ కోసం అని చెప్పి ఈ యాప్ కొనాల్సి వచ్చింది. యాప్ చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాకు తెలిసి ఇట్లాంటి ఎడ్యుకేషనల్ యాప్స్ ఇంకా రావాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెకానికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మోస్ట్లీ కార్ ఇంజన్స్ గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఐ డోంట్ నో వాళ్ళకి ఎంత వరకు అర్థం అవుతుంది అనేది. బట్ మీకు ఇందులోకి వచ్చినప్పటికీ మీరు ఈచ్ పార్ట్ ని మీరు పీకచ్చు అనమాట, పీకి మళ్ళీ బిగించచ్చు. సో వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి డిఫరెంట్ సర్క్యూట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇట్లాంటి యాప్స్ అనేది డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి వాళ్ళ ఎడ్యుకేషన్ లో. కొంచెం $40 అనేటప్పటికి కొంచెం నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. 3500 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఇందులో ఎక్కువ కంటెంట్ కూడా లేదు. ఐ థింక్ వీళ్ళు క్రియేట్ చేసినవి రెండు. ఒకటి వచ్చేటప్పటికి మనకి హ్యూమన్ బాడీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అట్లాగే మనకి కంప్లీట్ గా హార్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నర్స్ కి మనకి బ్లడ్ శాంపిల్స్ ఎట్లా తీసుకోవాలో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే. బట్ నేను $40 పెట్టాల్సినంత వర్త్ అయితే కాదు. బట్ మేబీ ఫ్యూచర్ లో వీళ్ళు మోర్ ఎడ్యుకేషనల్ కంటెంట్ తీసుకొస్తే కనుక డెఫినెట్ గా $40 పెట్టచ్చు. 7th యాప్ వచ్చేటప్పటికి స్మిత్ రైడర్. ఇది మోస్ట్లీ మనకి గేమింగ్ యాప్ అని చెప్పొచ్చు. గేమింగ్ అని కూడా చెప్పను, కైండ్ ఆఫ్ ఫిట్నెస్ యాప్ అని చెప్పొచ్చు. సో మీరు ఇంటరాక్టివ్ గేమ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. సో మనకి ఏంటంటే కైండ్ ఆఫ్ మన ఎదురుగా కొంచెం కొన్ని బాల్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు బాక్సింగ్ టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కైండ్ ఆఫ్ వర్కౌట్ అండ్ మోరోవర్ చాలా ఫన్ ఉంది. అండ్ మోరోవర్ దీనిలో మనకి మ్యూజిక్ ఒకటి అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఎనర్జీల కింద అయితే ఉంటుంది. నేను ఈ యాప్ లో ఆడినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. మనకి చుట్టూ ఉన్న గ్రాఫిక్స్ కానీ లేకపోతే మనకి ఆ బాల్స్ వచ్చే విధానం కానీ అండ్ మనం పంచ్ చేస్తుంటే ఆ కిక్ కానీ ఇవన్నీ కైండ్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో ఇట్లాంటి యాప్స్ మనకి ఫ్యూచర్ లో ఇంకా రావాలని చూస్తాను. మోస్ట్లీ మనకి ఫిట్నెస్ యాప్స్. సో నేను Quest
వాడినప్పుడు మనకి అందులో టేబుల్ టెన్నిస్ ఉండేది, మనకి టెన్నిస్ ఉండేది. సో ఇట్లాంటి యాప్స్ నాకు తెలిసి ఫ్యూచర్ లో యాపిల్ విజన్ ప్రో లో కూడా వస్తాయి డెఫినెట్ గా. అప్పుడు ఇంకా మరిన్ని యాప్స్ అయితే నేను మీకోసం రివ్యూ అయితే చేస్తాను. బట్ ప్రస్తుతానికి అయితే స్నిత్ రైడర్ అనేది మాత్రం మీరు ఒకవేళ యాపిల్ విజన్ ప్రో తీసుకుంటే ఈ యాప్ మాత్రం మిస్ అవ్వద్దు, ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంకొక యాప్ వచ్చేటప్పటికి జూనో ఫర్ యూట్యూబ్ అనమాట. యాపిల్ విజన్ ప్రో వచ్చినప్పుడు యూట్యూబ్ వాళ్ళు కానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కానీ ఏం చెప్పారంటే మేము విజన్ ప్రో కోసం డెడికేటెడ్ గా ఒక యాప్ అయితే మేము తయారు చేయమని చెప్పారు. సో అట్లాగే వాళ్ళు ఏం తయారు చేయలేదు, కాకపోతే విజన్ ప్రో వచ్చిన తర్వాత అప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఓకే మేము దీనికి కూడా ఒక యాప్ తయారు చేసి లాంచ్ చేస్తామని చెప్పారు. బట్ ఈ లోపే ఎవరో థర్డ్ పార్టీ డెవలపర్ అనమాట. ఈ డెవలపర్ చాలా స్మార్ట్. తను ఆల్మోస్ట్ యూట్యూబ్ ఇంటర్ఫేస్ మొత్తాన్ని వీడియో యాప్ కింద అయితే తీసుకొచ్చాడు. యాప్ మనకి చాలా బాగుంది యాక్చువల్లీ, అండ్ వర్క్ చేయడం కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మోరోవర్ మీరు ఈ యాప్ లో యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే ఆల్మోస్ట్ మీరు మన మూవీ యాప్ చూస్తుంటే అంటే మన మూవీ రివ్యూ చూస్తుంటే కనుక మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో సిమిలర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు వీడియోని పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, పెద్ద లార్జ్ స్క్రీన్ లో ఏదన్నా వీడియో సాంగ్స్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ కానీ మీరు చూడొచ్చు. అండ్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది, క్వాలిటీలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ మనకి డెడికేటెడ్ యాప్ లేదు కాబట్టి మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. రాదర్ దాన్ మీరు సఫారీ బ్రౌజర్ లోకి వెళ్ళి సఫారీ బ్రౌజర్ లో మళ్ళీ యూట్యూబ్ అని క్లిక్ చేసి మీ అకౌంట్ లో లాగిన్ అయ్యి వీడియోస్ ప్లే చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మీరు సఫారీలో లాగిన్ అయ్యి మీరు యాప్ ప్లే చేస్తున్నా మనకి వీడియో వచ్చేటప్పటికి అంత లుక్ అండ్ ఫీల్ గుడ్ అయితే లేదు. బట్ ఇందులో డెఫినెట్ గా ఆ లుక్ అండ్ ఫీల్ అయితే ఉంది. కాకపోతే ఇది మనకి కొంచెం పేడ్ యాప్, బట్ వాళ్ళు ఫ్రీ అయితే ఇవ్వలేదు. ఇది వచ్చి మనకి $5 ఛార్జ్ చేస్తున్నారు. సో మనకి ఇండియన్ కరెన్సీలో మనకి ఇది ఆల్మోస్ట్ 415 రూపీస్ అయితే పడుతుంది. బట్ పర్వాలేదు, బేసికలీ ఈ ఎక్స్పీరియన్స్ కి నాకు తెలిసి $5 పెట్టడం అనేది తప్పే లేదనిపించింది. యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు కానీ బట్ యూట్యూబ్ వచ్చేంత వరకు డెఫినెట్ గా ఈ యాప్ అయితే చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి యూట్యూబ్ వాళ్ళు కొత్త యాప్ లాంచ్ చేసినా ఐ డోంట్ నో జూనో యాప్ ని బీట్ చేసేది ఉంటుందా ఉండదా అనేది నాకు డౌట్ బేసికలీ. సో చూద్దాం యూట్యూబ్ వాళ్ళు మరి కొత్త యాప్ ఏ యాప్ తో వస్తారో లేకపోతే దానిలో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటనేది చూద్దాం యాక్చువల్ వచ్చిన తర్వాత. 9th యాప్ వచ్చేటప్పటికి మనకి ఇందులో 2 యాప్స్ ఉన్నాయి. ఒకటి డిస్నీ ప్లస్ అండ్ ఇంకొకటి వచ్చి ఐమాక్స్. యాపిల్ విజన్ ప్రో మూవీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందనేది ఒక వీడియో అయితే చేశాను, ఒకవేళ మీరు చూడకపోతే కనుక అది చూడండి. అందులో నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ రిమైనింగ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇది. సో విజన్ ప్రో వచ్చేటప్పటికి మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వాచింగ్ డివైస్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి డిస్నీ ప్లస్ అండ్ ఐమాక్స్ ఇవి 2 యాప్స్ అయితే ఉన్నాయి. డిస్నీ ప్లస్ లో వచ్చేటప్పటికి నాకు ఎమర్సివ్ మోడ్ డిఫరెంట్ లెవెల్ అనిపించింది. సో డిస్నీ ప్లస్ లో కూడా మీకు 3D మూవీస్ ఉన్నాయి, రెగ్యులర్ మూవీస్ ఉన్నాయి. ఇందులో యూనిక్ ఎమర్సివ్ మోడ్స్ అని ఒక 4 మోడ్స్ ఇచ్చాడు. ఒకటి వచ్చేటప్పటికి డిస్నీ ప్లస్ థియేటర్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి LA లోనే ఎక్కడ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి అవెంజర్స్ టవర్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి కైండ్ ఆఫ్ 3D గ్రాఫిక్స్ ఏదో ఉంటుంది. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ ప్లానెట్ మీద ఉంటుంది అనమాట. నాకు ఈ 4గిట్లోనూ ఫస్ట్ 2 నాకు చాలా బాగా నచ్చినాయి. ఒకటి వచ్చేటప్పటికి డిస్నీ ప్లస్ థియేటర్. మీరు థియేటర్ లో ఉన్నట్టే ఉంటది, ఆల్మోస్ట్ మనకి థియేటర్ లో లైట్లు ఉన్నట్టు, సీట్స్ ఉన్నట్టు అన్ని కనిపిస్తుంటాయి. బేసికలీ మీరు ఎప్పుడైతే మీరు మూవీ ప్లే చేస్తారో మనకి థియేటర్ లో మూవీ లాంచ్ అయినప్పుడు మనకి లోపల ఉన్న లైట్స్ అన్ని డిమ్ చేసేస్తారు, రైట్? సేమ్ ఇక్కడ కూడా అట్లా అయిపోతుంది అనమాట. మీరు మూవీ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ మొత్తం చాలా డిమ్ గా అయిపోతుంది అండ్ అప్పుడు మూవీ ప్లే అవుతుంది. బట్ నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎప్పుడంటే అవెంజర్స్ టవర్ ఎమర్సివ్ మోడ్ యూస్ చేస్తున్నప్పుడు మూవీస్ సెర్చ్ చేస్తున్నంత సేపు మీకు చూస్తే కనుక మీరు అవెంజర్ టవర్ మీద ఉంటారు. ఆల్మోస్ట్ మనకి న్యూయార్క్ సిటీ మొత్తం కనిపిస్తుంటది. ఒక సైడ్ ఏమో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఇంకో బిల్డింగ్ ఉంటుంది. మన ముందు వచ్చేటప్పటికి ఈ అవెంజర్స్ వాడే ఫ్లైట్ ఉంటుంది కదా, అది కనిపిస్తుంటుంది. అండ్ చుట్టూ వచ్చేటప్పటికి మనకి ఐరన్ మ్యాన్ సూట్స్ కనిపిస్తుంటాయి. అండ్ ఇట్ సైడ్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకి అవెంజర్స్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా మూవీలో. సో ఆ లొకేషన్ ఉంటుంది అనమాట. మీరు మూవీ సెర్చ్ చేస్తున్నంత సేపు డే టైమ్ లానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు నా మూవీని ప్లే చేస్తారో అప్పుడు కంప్లీట్ గా ఇది నైట్ టైం కి వెళ్ళిపోతుంది అనమాట. కంప్లీట్ గా మీరు న్యూయార్క్ సిటీ టాప్ లో కూర్చొని అంటే పై ఫ్లోర్ లో కూర్చొని సినిమానేమో కైండ్ ఆఫ్ న్యూయార్క్ సిటీ మీద పెట్టుకుని చూడొచ్చు. సో అప్పుడు లైట్స్ అన్ని డిమ్ అయ్యి మనకి న్యూయార్క్ లో చాలా మంది రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్స్ లో ట్రాఫిక్ వెళ్తా ఉంటా కొన్ని లైట్స్ గ్లో అవుతాయి అనమాట. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఒక లైట్స్ గ్లో అవుతాయి, ఇంకొక బిల్డింగ్ మీద కొన్ని లైట్స్ గ్లో అవుతాయి. సో అది చూడడానికి మాత్రం చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఆ ఎన్వైరన్మెంట్ లో మీరు మూవీ చూస్తే కనుక ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో నాకు అదొకటి చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. మీరు ఒకవేళ స్క్రీన్ సైజ్ చూడాలనుకుంటే కనుక నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, మనకి స్క్రీన్ సైజ్ ఎంత ఉంటుంది అనేది. ఐమాక్స్ యాప్ గురించి మాట్లాడాలి. సో ఐమాక్స్ అనేది ఒక యాప్ అనమాట. సో ఈ యాప్ లో మనకి కొంత కంటెంట్ అయితే ఉంది. ఇందులో మూవీస్ అయితే ఏం లేవు. మనకి ప్రస్తుతానికి కొన్ని డాక్యుమెంటరీస్ అయితే ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీస్ చూడడానికి చాలా బాగున్నాయి. మోర్ ఓవర్ మీరు ఐమాక్స్ థియేటర్ లో కూర్చుంటే మనకి స్క్రీన్ కైండ్ ఆఫ్ చాలా పెద్దగా ఉంటుంది కదా, సిమిలర్ స్క్రీన్ అయితే ఇందులో ఉంటుంది. మీరు ఏదైనా వీడియో చూసినప్పుడు కూడా మనకి చాలా బాగుంది యాక్చువల్లీ. ఒక ఫ్రీ వీడియో ఉంది అండ్ 2 పెయిడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. నేను వీడియో అయితే డ్యూ టు ప్రైవసీ రీజన్స్ నేను యాక్చువల్ వీడియో ప్లే చేయలేను. సో ఇదండి మనకి కంప్లీట్ గా డిస్నీ ప్లస్ గురించి అండ్ మోర్ ఓవర్ మనకి ఐమాక్స్ యాప్ గురించి. ఫైనల్ గా యాపిల్ AR VR హెడ్సెట్స్ లో కొన్ని యాప్స్ గురించి అయితే చెప్తాను.
ఇమేజ్ విఆర్ కాన్సర్ట్ అని ఒకటి ఉంటుంది బేసికలీ. లైవ్ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, లైక్ మ్యూజిక్ పర్ఫార్మ్ చేసేవాళ్ళు. సో వాళ్ళది కాన్సర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు దగ్గరుండి చూస్తారనమాట. సో అదొకటి చాలా బాగుంది. అండ్ ఇందులో మనకి 1-2 సాంగ్స్ ఫ్రీ ఇచ్చారు. ఆ 2 సాంగ్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. కథమే వచ్చి మనకి పేడ్ అనమాట. మీరు ఒక $3 పెట్టుకుంటే మీకు ఏ కాన్సర్ట్ కావాలంటే ఆ కాన్సర్ట్ మీరు కొనుక్కుని చూసుకోవచ్చు. బోర్డ్ గేమ్స్ అని ఒకటి ఉంటుంది. సో ఇందులో మీరు చెస్ ఆడొచ్చు అనమాట. సో లిటరల్ గా మీరు టేబుల్ మీద మీరు చెస్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో సిమిలర్ ఎక్స్పీరియన్స్ బేసికలీ. సో మీరు ఏదైనా కాయిన్ ని టచ్ చేయాలంటే కనుక జస్ట్ దాన్ని చూసి ఇట్లా టచ్ చేసి మీకు ఏ లొకేషన్ లో కావాలో ఆ లొకేషన్ లో పెట్టచ్చు. సో అట్లాగా అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అడోబీ ఫైర్ఫ్లై అని చెప్పి ఇది జనరేటివ్ ఇమేజెస్ అనమాట. ఇది ఆల్రెడీ మీరు మీ ల్యాప్టాప్ లో చూడొచ్చు. అడోబీ ఫైర్ఫ్లై అని కొడితే కనుక మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అందులో ఏఐ కి జనరేట్ చేసిన కంటెంట్ అయితే మీరు ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఇవ్వచ్చు. బేస్డ్ ఆన్ దట్ అదొక ఇమేజ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు ఇక్కడ విజన్ ప్రో ఏంటంటే మనకి టైప్ చేయడం కష్టం కాబట్టి మీకు డైరెక్ట్ గా వాయిస్ ఆప్షన్ ఇచ్చింది. సో మీరు వాయిస్ లో మీరు ఏది అడిగితే అది మీకు ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో నాకు ఈ యాప్స్ అన్ని చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇవి కాక ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి, బట్ నేను అన్ని రివ్యూ చేయలేను కదా, అందుకని మీకు నచ్చుతుందేమో అని చెప్పి ఈ 10 యాప్స్ మాత్రమే నేను రివ్యూ చేశాను. నాకు విజన్ ప్రో వచ్చినప్పటికీ చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ మనకి ఫ్యూచర్ లో స్టూడెంట్స్ కోసం వాళ్ళకి చాలా ఈజీగా అర్థం కావడం కోసం అని చెప్పి ఇది ఎడ్యుకేషన్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫిట్నెస్. బేసికల్లీ నేను ప్రస్తుతానికి ఇందులో చూసింది ఒకటే ఒక యాప్, కాకపోతే ఏంటంటే మనకి ఇందులో మల్టిపుల్ యాప్స్ వస్తాయని అనుకుంటున్నాను. అండ్ మూవీస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, వన్ ఆఫ్ ద బెస్ట్ డివైస్. ఈవెన్ నేను ఇప్పటికిప్పుడు థియేటర్కి వెళ్ళినా నాకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో అట్లాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో ఉంది. నేను ఫుల్ వీడియోలో చెప్తాను నేను ఈ యాపిల్ విజన్ ప్రోలో నాకు మూవీస్ ఎందుకు అంత బాగా నచ్చినాయి అనేది. సో ఇదండి మనకి కంప్లీట్ గా యాపిల్ విజన్ ప్రోలో నాకు బాగా నచ్చిన ఒక 10 యాప్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.